తిరుమలలో భక్తులకు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జరుగుతున్న విస్తృత ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమీక్షించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లతో పాటు అనేక కీలక అంశాలను చర్చించారు. టీటీడీ ముందు ఇప్పుడున్న ప్రధాన లక్ష్యం భక్తులకు శ్రీ శ్రీనివాసుడి వైకుంఠ ద్వార దర్శనం ప్రశాంతంగా కల్పించడం. అందుకోసం ఇప్పటికే జరుగుతున్న విస్తృత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. టీటీడీ పాలక మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. మిగతా 7 రోజుల్లో కూడా సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యమిస్తారు. వైకుంఠ ద్వార దర్శనంతో పాటు టీటీడీలో నిర్వహణపరమైన అంశాలపై సమావేశంలో చర్చించి బోర్డులో నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరు గోశాల వద్ద 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ను నియమించాలని నిర్ణయించారు. ముంబై బాంద్రా ప్రాంతంలో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. తలకోన సిద్ధేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులలో 2వ దశకు 14.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారిక పోటు కార్మికులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. వీటితో పాటు పరిపాలనాపరమైన మరికొన్ని అంశాలపై కూడా పాలక మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది.